హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. పొద్దు నుంచి మనం అందరం చూస్తున్నాము మార్వాడీస్ని గో బ్యాక్ అనుకుంటూ వస్తున్న నినాదాల వెనుక, దాన్ని బట్టి వచ్చిన ఒక పాట వెనుక చాలా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మాస్ మూమెంటే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. దాని అంతటికి కారణం ఏంటి అంటే గోరెటి గొంతు రమేష్ అరెస్ట్ అయ్యారు ఇవాళ పొద్దున అనే విషయం అందరికీ తెలియడంతోనే అందరూ కూడా ఈ మూమెంట్ని ఇంకా ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు అనేటటువంటిది మీరు ఇదివరకే తెలుసుకుని ఉండొచ్చు. అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ రిలీజ్ కూడా చేసి ఈరోజు రమేష్ గారు ఇంటికి వచ్చారు. మరి ఇదే రోజు మొత్తం జరిగింది, ఇంతకీ అసలు ఏమైందనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ అమ్మ. అసలు పొద్దున ఏం జరిగింది? వాళ్ళు యూనిఫామ్లోనే వచ్చారా? అరెస్ట్ చేస్తున్నారని మీకు తెలిసిందా? లేదు, మార్నింగ్ 10:30కి నాకు కాల్ చేశారు. కాల్ చేసి కొరియర్ వచ్చింది మీకు అని చెప్పారు. కొరియర్ అంటే నేను ఒక క్రెడిట్ కార్డ్కి అప్లై చేశాను. ఆ కొరియర్ వచ్చిందేమో అనుకొని కిందికి దిగాను. నేను కిందికి దిగే వరకు ఆల్రెడీ మా ఇంటి చుట్టూ ఒక 8 మంది సివిల్ డ్రెస్లో వచ్చారు, 4 బైకులు తీసుకొని వచ్చేసి. నేను షార్ట్ మీదనే ఉన్నా, షార్ట్ టీ షర్ట్ వేసుకొని ఉన్నా. మార్నింగ్ అనవతం వచ్చి కిందికి వచ్చారు. అనవతం ఫోన్ గుంజుకొని డైరెక్ట్ బైక్ ఎక్కించుకొని వెళ్ళిపోయారు. నేను బైక్ ఎక్కించుకొని వెళ్ళిపోయేటప్పుడు నేను వాళ్ళతోటి చేసినటువంటి ఆర్గ్యూ ఏంటంటే, మీ దగ్గర ఏమైనా 41 PRC ఉందా, లేదు అంటే మీ దగ్గర ఏమైనా అరెస్ట్ వారెంట్ ఉందా, అసలు మీరు ఎవరు, మీ ఐడి కార్డ్ అయినా చూపించండి అని చెప్తే వాళ్ళు ఏం చెప్పలేదు. ఇడికెళ్ళి తీసుకొని పోయి చక్కగా నాంపల్లి స్టేషన్ తీసుకుపోయే మార్గం మధ్యలో కోర్టు దగ్గరకు పోయిన తర్వాత మీరు ఇట్లా ఎస్ఓటి పోలీసు ఇట్లా అని చెప్పారు. అసలు ఇష్యూ ఏంది, అసలు కంప్లైంట్ ఏంది, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఏంది అని చెప్తే ఏం తెలియదు, మా సార్ దగ్గరకు వచ్చి మాట్లాడండి అని చెప్పేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కి పొద్దుగాల 10:30కి తీసుకొని వెళ్ళారు. అయితే వాళ్ళు ఇదే అంశం మీద అరెస్ట్ చేశారు అని మీకు ఎప్పుడు అర్థమైంది? వాళ్ళు ఈ విషయంలో ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? అక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డీసీపీ ఇక్బాల్ సార్ గారు లోపలికి పిలుచుకొని మాట్లాడిన తర్వాత, మీరు మార్వాడి పాట పాడారు, మార్వాడీలకు వ్యతిరేకంగా పాట పాడారు కాబట్టి అది మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో పెట్టారు కాబట్టి పెట్టిన తర్వాత అది ఒకటే రోజులో కొన్ని లక్షల వ్యూస్ వెళ్ళడం ద్వారా మార్వాడీసు మాకు కంప్లైంట్ చేశారు అని ఆయన ఏం చెప్పలే, కానీ కంప్లైంట్ చేసినట్టుంది, నాకైతే ఏం చెప్పలేదు వాళ్ళు. ఇది ముందస్తు ఎంక్వైరీ కోసం అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొని వచ్చాము, ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి దాడి కనుక చేస్తారేమన్న భయంతో మాత్రమే ముందస్తు మిమ్మల్ని ఎంక్వైరీ కోసం పిలిపించాలని మాత్రం చెప్పడం జరిగింది ఆడ. అంటే నిజంగానే వాళ్ళు మీకు ముందస్తుగానే కేవలం మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మీకు ఒక సేఫ్టీ ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికే చేశారా, లేకపోతే దీని వెనుక నిజంగానే వాళ్ళు అరెస్ట్ చేయాలి అని అనుకున్నారు కానీ బయట వచ్చిన మాస్ రెస్పాన్స్ నుంచి మిమ్మల్ని వదిలేశారా? ఖచ్చితంగా నన్ను వదిలేయడానికి కారణం ఏంటంటే మినిస్టర్ వివేక్ అన్న, దాంతోపాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, అద్దంకి దయాకర్ అన్న, దాంతోపాటు ప్రజా సంఘాల కవులు, రచయితలు చాలామంది ఫేస్బుక్లో ఆల్మోస్ట్ ఒక 300-400 పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు పెట్టిన తర్వాత ఆల్రెడీ డీసీపీ నా ఫోన్ తీసుకొని మొత్తం చూశాడు, అసలు ఎవరైనా ఏంది అనుకొని చూసిన తర్వాత ఓహో ఇదంతా ఉందని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది అని అనుకొని మొత్తం మాట్లాడేసి అప్పటికి మినిస్టర్ వివేక్ అన్న కమిషనర్ గారితో మాట్లాడారు. కమిషనర్ తోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ కమిషనర్ డీసీపీ ఫోన్ చేసి మావోడు అట్టెట్లా చేస్తారని చెప్పేసి మాట్లాడిన తర్వాత దాని తర్వాత మళ్ళీ అడ్వకేట్ ముఖేష్ వచ్చిన తర్వాత అరెస్ట్ వారెంట్ లేకుండానే నోట్ రాసుకొని పంపించారు. అంటే ఇట్లాంటి పాటలు మళ్ళీ రావద్దన్నా, మీరు గతంలో కూడా చాలా సామాజిక అంశాల మీద పాటలు రాసి పాడినటువంటి సందర్భం ఉంది. ఈ పాటని మీరు రాయలేదు కూడా, మీరు కేవలం పాడినందుకు పూర్తి పాట కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు. మరి అంటే ఇట్లాంటి పాటలు రావద్దనా, వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రశ్నించొద్దనా, లేకపోతే మార్వాడీల పైన మాత్రమే పాటలు రావద్దనా? అసలు తెలంగాణ అంటే పాట, పాట అంటే తెలంగాణ. పాట రాసినందుకే ప్రజల గొంతు నొక్కాలనుకోని చూస్తే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు మన కళ్ళ ముందరనే చూసినాం. అన్ని సందర్భాలలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు రాసిపాడడం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దళితుల మీద దాడులు జరిగితే రాసిపాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా తెలంగాణ సంస్కృతిని, మా బతుకమ్మను, మా బోనాల పండుగను, ఈ కల్చర్నంతా పాడి చేసి దాండియా పేరు మీద ఇక్కడికెళ్ళి వచ్చినటువంటి గుజరాత్కి వెళ్ళి మార్వాడీలు ఇక్కడ వలసొచ్చి 2 నెంబర్ మాల్ తీసుకొచ్చి ఇక్కడ స్వీట్ హౌజ్ల పేరు మీద ప్లస్ మిక్సర్ బండ్ల పేరు మీద ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంపదను దోసుకొని గుజరాత్లో పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి దీని వెనుక ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా మూవ్మెంట్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ నార్త్ ఇండియాకి వెళ్ళి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ద్రవిడియన్స్ అంతా ఆల్రెడీ నార్త్ ఇండియా గో బ్యాక్, మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం వెనకాల చాలా రోజులుగా ఉద్యమం నడుస్తుంది. కాబట్టి ఆ ఉద్యమానికి సంఘీభావంగా జస్ట్ నేను ఒక పల్లవి మాత్రమే పాడాను. నేను పాట మొత్తం ఇంకా వాడలేదు. ఒక పల్లవి వాడితేనే 24 అవర్స్లో ఒక 5 లక్షల వ్యూస్ వెళ్ళాయి ఫేస్బుక్, ఇన్స్టాలో.
దానికే సమాజంలో ఒక అలజడి మొదలైంది. ఓహో, మార్వాడీల మీద ఇలా కనుక సాంస్కృతికంగా పోరాటాలు కనుక వస్తే ఖచ్చితంగా మా మీద తిరుగుబాటు జరుగుతుంది అనే భయంతో మార్వాడీలు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇలా నన్ను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ మీరు ఈ మార్వాడీల గురించి మాట్లాడొద్దని కానీ ఈ పార్టీ ఇంకెక్కడ రావద్దని కానీ మీకు పోలీసులు ఏమైనా బెదిరింపులు కానీ ఏదైనా చేశారా? పోలీసులు మీరు మార్వాడీల గురించి మాట్లాడొద్దు, మార్వాడీల గురించి పాడొద్దు అని వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినా కానీ ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భారత రాజ్యాంగం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ, మాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తామని నేను చెప్పడం జరిగింది. ఇంకా మిమ్మల్ని అక్కడ ఉన్నంతసేపు హరాస్ చేయడం కానీ, కొట్టడం కానీ, దూషించడం కానీ ఏమైనా చేశారా పోలీసులు? ఎట్లా ప్రవర్తించారు? అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సామరస్యంగానే మాట్లాడి పాట మీద డిస్కషన్ చేశారు. అసలు పాట ఎందుకు పాడినావు, ఏం పాడినావు, ఎందుకు పాడాల్సి వచ్చింది ఏందనుకున్నప్పుడు కూడా నేను డిఎస్పీ గారితో డిస్కషన్ చేశాను. డిస్కషన్ చేసిన తర్వాత మంచిగా మాట్లాడారు, సామరస్యంగానే ఉన్నారు. నన్ను తీసుకుపోయింది ఎస్ఐ శరత్ కుమారు. దాని తర్వాత డిఎస్పీ ఇక్బాల్ సార్ గారు దగ్గర కూర్చోబెట్టుకొని మంచిగానే మాట్లాడారు. నన్ను ఎటువంటి అరెస్ట్ కానీ ఎటువంటి అది కానీ ఏం చేయలేదు. ఈ అరెస్ట్, ఈ ప్రభావం అంతా కూడా రచయిత మీద పడే అవకాశం ఉందా? రచయితతో కూడా పోలీసులు మాట్లాడి ఇంకెప్పుడు ఇలా రాయొద్దు అని ఏమైనా అన్నారా? ఇలాంటి పాటలు రాయొద్దు అని అన్నారు. పాటలు రాయొద్దు, పాడొద్దు అని అన్నారు. ఒక కమ్యూనిటీని వ్యతిరేకిస్తూ రాయొద్దు అని అన్నప్పుడు ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగినటువంటి రాజ్ ఠాక్రే ఉద్యమం తర్వాత మార్వాడి గోబ్యాక్ అనే నినాదం రాజ్ ఠాక్రే ఎట్లయితే ఉద్యమం చేసిండో ఇక్కడ తెలంగాణలో కూడా ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సంపదని కాపాడడం కోసం మాత్రమే నేను గొంతెత్తడం జరిగింది. ఇక్కడ ప్రశ్న కంపల్సరీ ఉంటుంది. ఒక పాటతోటి ప్రశ్న ఆగుతుంది అనేది మాత్రం అది పెద్ద అబద్ధం. అది ఆగదు. ఒక్క పాటను మీరు కనుక అణచివేయాలనుకుంటే 100 పాటలు పుట్టుకొస్తాయి. మీరు ఒక ప్రజా వాగ్గేయకారుడు అయినప్పటికీ కూడా మీకు ఒక కుటుంబం ఉంది, మీ భార్య ఇప్పుడు గర్భవతి, మీకు చిన్న పిల్లాడు ఉన్నాడు కదా. ఇదంతా, ఈ అరెస్ట్, ఈ కేసు అంతా కూడా మీ ఫ్యామిలీ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? దాన్ని మీరు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని అనుకుంటున్నారా? మానసికంగా, నైతికంగా? ఖచ్చితంగా ఒక మనిషి అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంటిలో కంపల్సరీ బాధ ఉంటుంది. అది ఏ కుటుంబమైనా ఎవరైనా. అరెస్ట్ అనగానే పోలీసులు తీసుకొని పోయి ఏం చేస్తారో, కుడతారా, కేసు చేస్తారా, అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారా అనే భయం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఇక్కడ మార్వాడీలు ఇక్కడ వచ్చేసి తెలంగాణ సంపదను దోచుకోనికే చిన్న చిన్న వ్యాపారాల పేరు మీద దోనెంబర్ మాలు తీసుకొచ్చి ఇక్కడ దందాలు చేస్తున్న క్రమంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఆ మార్వాడీలు వెనుకంగా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు అనే ఆలోచన మాత్రం కంపల్సరీ నాకున్నది. ఎందుకు అంటే మార్వాడీలు ఒక వ్యక్తి కంప్లైంట్ చేయకుండా నన్ను ఎస్ఓటి పోలీసులు ఎటువంటి సమాచారం లేకుండా తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చిందనేది నా ప్రశ్న. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకోవాలి. రాజ్ ఠాక్రే ఉద్యమం తర్వాత తెలంగాణలో కూడా ఉద్యమం మొదలైంది. మహారాష్ట్ర తర్వాత ఆ ఉద్యమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం. దానికి ఇక్కడ ఏం జరిగినా, ఇక్కడ ఉన్నటువంటి కవులకు, రచయితలకు ఎవరికి ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ రమేష్ గారు. చూసారు కదా, ఈరోజు గోరెటి రమేష్ మీద జరిగినటువంటి అరెస్ట్ కానీ ఆ మొత్తం సంఘటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చింది అనుకుంటున్నాను. అయితే లీగల్గా దీన్ని మనం ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, తెలంగాణలో రాబోయే మాస్ మూమెంట్ను మనం ముందస్తుగానే ఎట్లా తెలుసుకోవాలి, అవన్నీ కూడా మాట్లాడడానికి గోరెటి రమేష్ కేసును టేకప్ చేసిన అడ్వకేట్ ముఖేష్ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాను. స్టే ట్యూన్డ్. రమేష్ గారు, ఉన్న ఫలంగా తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఈ పాట రాయడానికి మీకు ప్రేరణ ఏంటి, లేకపోతే మిమ్మల్ని ప్రవోక్ చేసిన సంఘటన ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఆల్రెడీ మార్వాడి మూమెంట్, మార్వాడి గోబ్యాక్ అనే మూమెంట్ నడుస్తుంది. అదే క్రమంలో ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో మార్వాడీలు షాప్ ముందల కారు పెట్టి అడ్డంగా పార్క్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఒక దళిత యువకుడు కారు రోడ్డు మీద పెట్టారు, సైడ్కి తీయండి అని చెప్పినందుకు అన్న పాపానికి ఒక దళితుణ్ణి తీవ్రంగా దాడి చేసి కొట్టినటువంటి సంఘటనే నన్ను కలిసివేసింది. ఇక్కడ ఖచ్చితంగా మార్వాడీసు ఇక్కడ వచ్చేసి మా వీణ దౌర్జన్యం చేస్తా అంటే తెలంగాణలో ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు. ప్రశ్న ఇప్పటికెళ్ళి కాదు, బౌద్ధంకెళ్ళి మొదలైంది, లోకాయుతులు చార్వాకులకెళ్ళి మొదలు పెడితే ప్రశ్న మొదలైంది. దానికి అనుకూలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు భావప్రకటన స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం దాన్ని. ఒక గోరటి గొంతు అనే రమేష్ నన్ను ఒక్కని నా గొంతు మూపిస్తే తెలంగాణలో గొంతులాగవు. ఒక గోరటి రమేష్ 1000 గొంతులై పుట్టుకొస్తాడు. ఖచ్చితంగా ఒక పాటతోటి ఆగాలనుకున్న మమ్మల్ని 100 పాటలు రాసే విధంగా ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వానికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా.